తీసుకో అన్నయ్య. రే, ఇప్పుడే కదరా భోజనం రోజుల ప్రసాదం తిన్నావు, మళ్ళీ ఇదేంట్రా? నాకు ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా అడ్వెంచర్ చేసేటప్పుడు నాకు పిచ్చి ఆకలిస్తుంది అన్నయ్య. రే, ఆకల్లో రకాలు ఉండవు, ఆకలి ఒకటే, కాకపోతే నీది పిచ్చి. వాడి సంగతేమో గాని సూర్య, ఈ పాటికి నానమ్మ శాముదిని చూసే ఉంటుంది కదా. చూసే ఉండాలి, చూద్దాం. ఒకవేళ చూస్తే శ్యామ్ గుడ్ న్యూస్తో వస్తుంది కదా. అయితే మనందరికి త్వరలో అమెరికా వెళ్ళే ప్రోగ్రాం ఉందన్నమాట. కానీ అక్కడ గుళ్ళల్లో ఇంతింత ప్రసాదం పెట్టారు చంద్రా. సూర్య, ఇక్కడ కూర్చొని ఏం జరుగుతుందో అని టెన్షన్ పడ్డం ఎందుకు? అక్కడికే వెళ్ళి దూరం నుండి దాక్కొని చూస్తే బాగుంటుంది. అలా అంటారా? అయితే పదండి, బట్ డోంట్ మేక్ నాయిస్, ఓకే? రే చంద్ర, ముఖ్యంగా నీకు. అలాగే అన్నయ్య. పదండి. సూర్య! 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 సూర్య, నానమ్మ కరెక్ట్ ప్లేస్ కే వచ్చింది, మరి శాముదినేది కనిపించట్లేదు. అదే ఆలోచిస్తున్నానక్క. ఆ శామ్ కాస్త తిక్కది కదా, అందుకే పావులు నటించమంటే రూపాయి నటిస్తుందన్నయ్య. సిస్టర్ అలా చేయదు. శాముదిన ఒక్కొక్కసారి అలానే చేస్తుంది. సూర్య! ఏంటి నాయనమ్మా? నాయనమ్మా, ఏమైంది? కళ్యాణి! కళ్యాణి! కళ్యాణి ఏమైంది? కళ్యాణి ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పు సూర్య. నానమ్మా, నా కూతురు కళ్యాణి ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పు సూర్య. నా కూతురు కళ్యాణి ఎక్కడికి వెళ్ళిపోయింది? నానమ్మా, ఇక్కడే ఉండాలి కదా, ఇప్పుడే కదా ఇక్కడి నుంచి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? నానమ్మా, కళ్యాణి ఏంటి? శామ్ కనిపించట్లేదు. కళ్యాణి శామ్ శామ్ ఏది బాబు? నానమ్మా, ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది, వెతుకుతున్నాం, నువ్వు కంగారు పడదు. లేదు బాబు, శామ్కి ఏదో అయ్యింది. ఫ్రెండ్కి ఏం కాదు నానమ్మా. నానమ్మ, నువ్వు తన గురించే ఆలోచించడం వల్ల నీకు అలా అనిపిస్తుంది నానమ్మా. లేదమ్మా, శామ్కి ఏదో అయ్యింది. చూడు, ఆ పసుపు రాసిన పాదాలు, పాదాల గుర్తులు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.